హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే 6కి అయితే లేచాను. లేచిన వెంటనే డోర్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఎండ అయితే చాలా ఎక్కువైతే వచ్చేసింది. ఎందుకంటే ఎండలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగే ఎండ అయితే వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడైతే గిన్నెలైతే చాలా ఎక్కువైతే ఉన్నాయి. అన్నీ వాష్ చేయాలి. నైట్ అయితే బయటికెళ్ళామనమాట. అందుకని నైట్ అయితే లేట్ అయిపోయింది. వాష్ అయితే చేయలేదు. ఇప్పుడైతే నీట్‌గా గిన్నెలన్నీ అయితే వాష్ చేసేసుకోవాలి. అలాగే వంట కూడా చేయాలనమాట. మా వారికైతే ఆఫీస్ ఉంది. అందుకని బాక్స్ పెట్టాలి కాబట్టి వంట అయితే చేస్తాను ఇప్పుడు. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే పెసరట్లయితే ప్రిపేర్ చేద్దామని నైటే పప్పు అయితే నానబెట్టి పెట్టాననమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే కందిపప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట. కుక్కర్లోకి పప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నాను. అందుకని కందిపప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీన్ని అయితే 2-3 టైమ్స్ అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను. మీకు టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టి పెట్టుకోండి. నాకు టైం లేదు కాబట్టి నేను వాష్ చేసేసుకున్నాను. ఇంకా నానబెట్టలేదనమాట. అందులోనే 2-3 టమాటాస్ అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చిస్ అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. అందులోనే కాస్తంత పసుపు, కాస్తంత కారం కూడా వేసుకున్నాను. ఇంకొకసారి మిక్స్ చేసేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని ఒక స్టవ్ మీద పెట్టేసుకుంటే ఒక 3 విజిల్స్ వస్తే పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఫస్టే రైస్ అయితే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ అయితే రైస్ అయితే అయిపోయిందంటే ఒక పక్కన అయితే పప్పు అయితే పెట్టేసుకుంటే ఒక దాని తర్వాత ఒకటి అయిపోతుంది కదా ఫాస్ట్గా. ఎందుకంటే 2 బర్నర్స్ కాబట్టి దాని తర్వాత ఒకటి చేసేసుకుంటే తొందరగా అయితే వంట అయితే ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కిచెన్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. స్వెట్ అయితే మామూలుగా రావట్లేదు, ఒక రేంజ్లో అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది, మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడైతే పప్పు గుత్తుతో మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకుంటాను. పెసరపప్పుతో కూడా పప్పు టమాటా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఎండాకాలంలో పెసరపప్పు తీసుకోవడం వల్ల బాడీ హీట్ చేయకుండా చలవ చేస్తుంది. ఇంకా కందిపప్పు వల్ల ఇంకా బాడీ హీట్ అవుతుందేమో, కానీ పెసరపప్పు వల్ల బాడీ హీట్ అవ్వదు, ఇంకా కూల్గా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది కదా, అందులోనే కాస్తంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసేసుకొని పప్పు గుత్తితో అయితే మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకుంటాను. బాగా మెదిపేసుకున్నాక ఇందులోనే కాస్త తాలింపు కూడా వేసేసుకుంటే పప్పు టమాటా అయితే రెడీ అయితే అయిపోతుంది. ఇప్పుడు అయిపోతే ఇదైతే ఫ్యాన్ గాల్లో పెట్టేస్తే కాస్తంత కూల్ అవుతుంది కాబట్టి ఫ్యాన్ గాల్లో పెట్టేసుకుంటాను. తాలింపు అయితే వేసేసుకుంటా ఫస్ట్ అయితే. ఇంకా పిల్లలు, ఇంకా మా సిస్టర్ వాళ్ళు, మా హస్బెండ్ ఇంకా ఎవరు లేవలేదు. వాళ్ళు లేచి లోపల ఇంటి పని, వంట పని అయితే అయిపోతే ఇంకా పూజ అయితే చేసుకుంటాను. ఈరోజు సాటర్డే కాబట్టి పూజ కూడా అయితే కంపల్సరీ అయితే చేసుకుంటానన్నమాట. ఇంకా ఈరోజైతే పెసరట్లోకి పల్లి పుట్నాల చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నైట్ అయితే బయటకు వెళ్ళమని చెప్పాను కదా, బయటకు వెళ్ళి వచ్చినప్పటికి లేట్ అయితే అయిపోయింది. పిల్లల్ని పడుకోబెట్టి నేను పడుకున్నప్పటికి 12:30 అయితే అయిపోయిందన్నమాట. మార్నింగ్ మళ్ళీ 6కి అయితే లేచాను. లేచిన వెంటనే మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసేసాను. మళ్ళీ మా వారికి బాక్స్ పెట్టాలి కదా, ఆఫీస్ అయితే ఉంది కాబట్టి ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇంట్లో పనులు అయితే ఏం ఫినిష్ చేయలేదు. 1 బై 1 అయితే ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే పప్పులోకి కాంబినేషన్గా అయితే పెసర వడియాలు అయితే వేయించుకుంటున్నాను. ఈ వడియాలు అయితే ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట. అవి అయితే వేయించుకుంటున్నాను. మా వారికి బాక్స్లో అయితే పెడదామని చెప్పి ఇవైతే వేయించేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. ఫ్యాన్ కింద పెట్టేసామంటే చల్లగా అయితే అయిపోతాయి. ఇప్పుడైతే పప్పులోకి అయితే తాలింపు అయితే వేసుకుంటున్నాను. అందులోనే కాసంత ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ అయితే వీటెక్కిన తర్వాత కాసంత జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకుని బ్రౌన్ కలర్లోకి వస్తే పప్పులోకి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. 2-3 ఎండుమిరపకాయలు, కాసంత కరివేపాకు కూడా వేసుకుని బాగా అయితే ఫ్రై చేసేసుకొని పప్పులోకి అయితే తాలింపు అయితే వేసేసుకుంటాను. ఇంకా పప్పు అయితే రెడీ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటాను.
తాలింపు అయితే అయిపోయింది కదా! ఇప్పుడైతే పప్పులైతే వేసేసుకొని ఒకసారి అయితే బాగా అయితే కలిపేసుకుంటాను. పప్పు అయితే మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలాగైతే ఉండాలన్నమాట పప్పు అయితే. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఆ చట్నీ కోసం అయితే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు అయితే వేసుకొని పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుంటాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కాస్తంత జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై అయితే చేసుకుంటాను. ఈ చట్నీలో అయితే మనం టమాటా కరివేపాకు అయితే వేసుకుని చేసుకుంటాము. కరివేపాకు పిల్లలకి డైరెక్ట్‌గా ఇస్తే తినరు కదా! ఇలా చట్నీలో వేసి చూడండి. వాళ్ళకైతే కరివేపాకు ఇచ్చామన్నది కూడా తెలీదు. టేస్టీగా ఉంటదన్నమాట. ఇలా డైరెక్ట్‌గా ఇచ్చినా తినరు కాబట్టి ఇలా చేసి ఇచ్చామనుకో చట్నీలో వారైతే హ్యాపీగా కూడా తినేస్తారు. ఇప్పుడైతే అందులోనే కాస్త 4, 5 వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కావాలితే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కావాలితే పచ్చిమిర్చి దేనితోనైనా ట్రై చేయండి. దేనితోనైనా సూపర్‌గా ఉంటది చట్నీ అయితే. అవి కూడా వేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. అప్పుడైతే లాస్ట్‌లో అయితే టమాటా అయితే యాడ్ చేస్తాను. టమాటా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలి. అవి బాగా మగ్గి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్‌లో అయితే వేసుకొని మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఇవి చల్లగా అయితే అయిపోయినాయి ఇప్పుడు నాకైతే. ఇప్పుడైతే మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుంటాను అన్నీని. అలాగే లాస్ట్‌లో అయితే ఒక గుప్పెడు పుట్నాల పప్పు అయితే వేసుకొని అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటాను. కరివేపాకు వేసి ఇచ్చామన్నది కూడా తెలీదు పిల్లలకైతే. అందులోనే పుదీనా కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చు. పిల్లలు పుదీనా కూడా తినరు కాబట్టి ఇలా పుట్నాల పప్పుతో చేసి ఇచ్చామంటే వాళ్ళు పప్పులు తినమంటే తినరు కాబట్టి ఇందులో చట్నీల్లో వేసి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా అయితే తినేస్తారు. ఇప్పుడే చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా! నైట్ అయితే పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడైతే బాగా అయితే నానిపోయింది. దీన్నైతే 2, 3 టైమ్స్ అయితే బాగా అయితే వాష్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను పప్పు. ఇప్పుడైతే అంతా గిన్నెలకైతే తీసేసుకొని మా వారికైతే టిఫిన్ అయితే వేసేసి అయితే ఇచ్చేస్తాను. పప్పులోనే కాసంత సాల్ట్ అయితే వేసేసుకొని బాగా అయితే కలిపేసుకున్నాను. పెసరట్లోకైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ ఒకటే కట్ చేశాననమాట. ఇంకా అల్లం గట్ట ఏం కట్ చేయలేదు. ఇంకా టైం అయిపోతుంది. ఫాస్ట్‌గా అయితే మా వారికైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే వేసేస్తున్నాను. పక్కన బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. పక్కన టీ అయితే పెట్టేస్తున్నాను. మా వారి కోసం అయితే ఓ పక్కన టీ అయితే మరుగుతా ఉంటది కదా! బ్రేక్‌ఫాస్ట్ చేసే లోపల అని చెప్పి ఇంకా టీ అయితే పెట్టేసాను పక్కన. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేసి మా వారికి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి ఇంకా. ఇంకా పక్కన పిల్లలు కూడా లేచిపోయారు. వాళ్ళకి కూడా బ్రష్‌లు అయితే ఇచ్చేసాను. వాళ్ళైతే బ్రష్‌లు అయి చేసుకునే లోపల నేను మా వారికైతే టిఫిన్ అయితే ఏసి ఇచ్చేస్తాను. అప్పుడు మా పిల్లలకైతే టిఫిన్ అయితే వేస్తాననమాట. మా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదే చేత్తో చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మా వీడియోస్ కొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడైతే టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చట్నీ వేసి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడైతే మా వారి కోసం అయితే బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను. ఇవన్నీ అయితే రూమ్ టెంపరేచర్ వచ్చాక అప్పుడైతే బాక్స్ అయితే పెడతాను. అప్పుడైతే ఫుడ్ అయితే పాడవకుండా అయితే ఉంటుందని. ఇప్పుడైతే కప్ అయితే పప్పు అయితే పెట్టాను. 2 కప్స్ అయితే రైస్ అయితే పెడుతున్నాననమాట. ఇవన్నీ మూతలు అయితే పెట్టేసుకొని బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను. అందులోనే ఒక కప్పులో అయితే కాస్తంత కర్డ్ అయితే పెట్టాను. స్నాక్స్‌కి వచ్చేసి అయితే డేట్స్ అయితే పెట్టాను. ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వడియాలు, అవి కూడా చల్లగా అయితే అయిపోయినాయి. అవి కూడా బాక్స్‌లో అయితే పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇంట్లో ఒక బనానా ఉంటే అది కూడా పెట్టాననమాట. క్యారేజ్ బ్యాగ్‌లో అయితే ఇప్పుడు 1 బై 1 అయితే పెట్టేసుకుంటాను. ఇంకా మా వారు కూడా అయితే ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోతారు. మా వారు వెళ్ళిపోయాక మా సిస్టర్ వాళ్ళు కూడా అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా హాస్పిటల్‌కి అయితే వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను. పిల్లలకి కూడా అయితే స్నానాలు అయితే చేపిచ్చేసాననమాట. ఇంకా వాళ్ళ స్నానాలు అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయి వచ్చింది. ఇంకా ధూపం అయితే వేసేసుకుంటాను ఇల్లంతా. ధూపం అయితే వేసేసుకొని బయట తులసి కోటకు కూడా అయితే పూజ అయితే చేసుకుంటాను.
పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నా కోసం అయితే బ్రేక్‌ఫాస్ట్ వేసుకుందామని చెప్పి కిచెన్‌లోకి అయితే వచ్చేసాను. ముందైతే మిషన్‌లో బట్టలైతే వేశాను. అవైతే బయటైతే ఆరేసైతే వచ్చి నా కోసం బ్రేక్‌ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాను. పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే టీవీ చూస్తూ తింటున్నారన్నమాట. ఇప్పుడు నా కోసం అయితే వేసుకుంటున్నాను. ఇప్పటికే టైం వచ్చేసి 11 అయితే అయిపోయిందనమాట. చాలా లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాను నేనైతే పెసరట్లు. బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ అయితే నీట్‌గా అయితే వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్. బాయ్.